హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉషా కిచెన్ రెసిపీస్. ఇవాటి వీడియో ఒక హెల్దీ రెసిపీ అండి. సో అదే రాగి చపాతి. సో రాగితో చేసేది ఏ ఫుడ్ తీసుకున్నా కూడా హెల్త్కి మంచిది. అందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కదండి. సో ఎముకలు కూడా స్ట్రాంగ్గా చేస్తుంది. అదేవిధంగా డే మొత్తం ఎనర్జీగా ఉండడానికి చూస్తుంది. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా హెల్దీ కూడా. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ రాగి పిండితో చపాతి డైలీ తినడం వల్ల వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. నేను ఇక్కడ ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను. అదేవిధంగా ఒక కప్పుకి 1.5 కప్పు వాటర్ని తీసుకున్నానండి. సో ఈ వాటర్ బాగా వేడి చేయాలి, బాగా మరిగించుకోవాలి. సో ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ కూడా కరిగిపోయేంత వరకు వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రాగి పిండి తీసుకున్నాం కదండి. సో అది కలుపుకోవాలి ఉండలు లేకుండా. సో గట్టి పడకుండా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని కలుపుకుందాం చక్కగా. లేదు అంటే గట్టి పడిపోతుంది. సో ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. తీసుకొని మనం చేత్తో చక్కగా కలుపుకోవాలి. లేదు అంటే రాగి పిండి తొందరగా గట్టిగా పడిపోతుంది. చూడండి, ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకొని వేడి మీదే కలపాలండి. కాలుతుంది అయినా సరే వేడి మీదే కలుపుకోవాలి. సో ఈ విధంగా స్మాష్ చేస్తూ కలుపుకోవాలండి. అప్పుడే మనకి చపాతి చక్కగా వచ్చేస్తుంది. చూడండి, చాలా సాఫ్ట్గా వచ్చేసింది కదండి. తొందరగా గట్టి పడుతుంది. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని అప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం చపాతీని. ఇందులోనే కొద్దిగా తీసుకున్నానండి. సో ఇప్పుడైతే మనం చపాతీ రుద్దుకోవాలి. కాస్త పైన రాగి పిండిని కూడా చల్లుకున్నాను, ఎందుకంటే అతకకుండా చక్కగా వచ్చేస్తుంది. సో గుండ్రంగా రుద్దుకోవాలండి. సో గుండ్రంగా రాకపోతే ఒక ప్లేట్ తీసుకోండి, ఇలాంటి మూత తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకి చక్కగా రౌండ్ షేప్లో వచ్చేస్తుందండి. నీట్గా కూడా కనిపిస్తుంది. చూడండి, రౌండ్ షేప్ చేయకపోయినా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే పెనం పెట్టేసుకొని చపాతీ కాల్చుకోవాలండి, రాగి చపాతీ. సో ఇందులో పైన నెయ్యిని కానీ నూనెని కానీ యాడ్ చేయొచ్చు. ఏమీ యాడ్ చేయకపోయినా కూడా మనకి ఆయిల్ ఇష్టపడని వాళ్ళు ఆయిల్ నెయ్యి యాడ్ చేయకపోయినా కూడా మనకి చపాతీ అనేది చాలా మంచిగా వస్తుందండి. చూడండి, పొంగుతుంది కూడా. ఇలా గంటెతో అనడం వల్ల ఇంకాస్త పొంగుద్ది. చాలా రుచిగా కూడా ఉంటాయండి. ఇలా పిల్లలకి డైలీ చేసి పెడితే హెల్తీగా కూడా ఉంటారండి. సో ఈ విధంగా మిగతా రాగి చపాతీలు కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, మిగతా రాగి చపాతీలు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి. సో ఇవి అయితే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. చపాతీలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. సో ఈ రెసిపీ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో.